హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జోస్ సింపుల్ లైఫ్ స్టైల్. ఈరోజు వచ్చేసి మనం రెసిపీ చేసుకోబోతున్నాము సింపుల్ బ్రెడ్ ఆమ్లెట్, బట్ ఇట్ ఈస్ ఎ స్వీట్ వర్జన్. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బటర్, ఎగ్, షుగర్ పౌడర్, ఇది షుగర్ని మిక్సీలో పౌడర్ చేశాను, మిల్క్ అండ్ 2 slices ఆఫ్ బ్రెడ్. సింపుల్ అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, పిల్లలు కూడా చేసేసుకోవచ్చు ఈజీగా. ఫస్ట్ 2 spoons ఆఫ్ షుగర్ పౌడర్. మీరు ఒకవేళ షుగర్ తీసుకుంటే 4 spoons వేసుకోండి. ఇది షుగర్ పౌడర్ కాబట్టి ఓన్లీ 2 spoons వేస్తున్నాను నేను. దాంట్లో మిల్క్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీరు చాలా యమ్మీగా ఉంటుందండి ఇది. ఒకవేళ మీ పిల్లలు స్వీట్ తినకపోయినా కూడా ఇది ఏంటంటే మనకి మైల్డ్గా వస్తుంది, ఎక్కువ స్వీట్ ఉండదు, చాలా మైల్డ్గా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ఒకవేళ షుగర్ యాడ్ చేసుకుంటే మటుకు 4 spoons షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. నేను స్టవ్ ఆన్ చేసేస్తాను, అంత లోపల వేడి అవుతుంది స్టవ్. దీంట్లో ఇప్పుడు ఎగ్ మిక్స్ చేసేద్దాం, బీట్ చేసుకుందాం. వన్ ఎగ్ వేస్తున్నాను 2 slicesకి. ఇదేంటంటే ఎక్కువ ఎగ్ ఉండదు, కొంచెం ఎగ్ ఇష్టపడని పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. మిక్స్ చేసేసుకొని జస్ట్ బ్రెడ్ డిప్ చేసేసుకొని కొంచెం పెనంకి బటర్ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసి బటర్ స్ప్రెడ్ చేసి దీంట్లో డిప్ చేసుకోవాలి. యాక్చువల్గా కొంచెం బౌల్ చిన్నదైంది, ఇది బ్రెడ్ పెద్దదైపోయింది. ఇక్కడ బ్రెడ్ వాడుతున్నాం మనం, బ్రెడ్ కూడా హెల్దీ, ఈజీ అయిపోతుంది అండ్ విచ్ ఇస్ హెల్దీ. ఎగ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ డైట్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయాల్సింది ఇది. ఇంత సింపుల్ వేసేసుకొని ప్రిఫరబుల్లీ హోల్ వీట్ తీసుకోండి. హోల్ వీట్ తీసుకుంటే మీకు హెల్దీ. ఎగ్ చాలా హెల్దీ, డైలీ ఒక 2 eggs తీసుకోవచ్చు మీరు. డైట్లో ఉన్న వాళ్ళకైతే ద బెస్ట్ ఆప్షన్ బ్రెడ్ ఆమ్లెట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎప్పుడు మీకు కొంచెం ఆకలి అనిపిస్తే అలా అంటే ఇమీడియట్గా మీరు బ్రెడ్ తీసేసుకోవచ్చు, బ్రెడ్ ఎగ్. ఐరన్ దానికోసము మీరు ఎవరైనా ఆల్రెడీ ఐరన్ది యూస్ చేస్తుంటే నాకు సజెషన్ ఇవ్వండి, కామెంట్ చేయండి డెఫినెట్గా. నేను ట్రై చేస్తున్నాను, నాన్ స్టిక్ వద్దు అనేసి చూస్తున్నాను ఐరన్ది. చూడండి సింపుల్గా అవుతుంది. ఇది మైల్డ్ స్వీట్ ఉంటుంది, ఆ ఫ్లోర్ మనకి స్వీట్నెస్, ఆ ఎగ్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది, అసలు టేస్టీగా ఉంటుంది. నేనైతే చాలా అదైపోయాను. బట్ ఏంటంటే మనం షుగర్ అవాయిడ్ చేయాలి. నాకు షుగర్కి ఆల్టర్నేటివ్ కనిపించలేదు ఇక్కడైతే. అప్పుడప్పుడు ఓకే అనిపించింది, ఎక్కువ షుగర్ కాకుండా 1 spoon అయినా షుగర్ వేసుకోవచ్చు, కొంచెం మైల్డ్గా తీసుకోవాలనుకుంటే. రెడీ అయిపోయి తీసేస్తున్నాను సర్వింగ్ ప్లేట్లోకి. చూడండి మైల్డ్ ఎగ్ ఉంటుంది, ఎగ్ స్మెల్ కొంచెం ఎక్కువ వస్తుంది, ఎగ్ నచ్చదు అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు, తీసుకోవచ్చు. బ్రౌన్ షుగర్ అయితే మోర్ హెల్దీ. ఈ ప్రొసీజర్ అంతా వచ్చేసి సిమ్లో పెట్టుకోండి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం బ్రెడ్ సైజ్ పెద్దగా ఉంది, అందుకే కొంచెం తక్కువ వచ్చింది ఎగ్. మామూలుగా మీరు కొంచెం చిన్న సైజు ఉంటే సరిపోయేది. ఇది షార్ట్ చేసేస్తున్నాను.
ఇప్పుడు వచ్చేసి మన లిటిల్ అంటే కారంతో చేస్తున్నాము బ్రెడ్ ఆమ్లెట్. ఆల్రెడీ స్టవ్ వెలిగించి పెట్టాను, లిటిల్ సిమ్లో పెట్టాను. ఇంగ్రీడియంట్స్ కారం, ఉప్పు, కొంచెం మిల్క్, ధనియా పౌడర్, 1 ఎగ్, కొత్తిమీర అండ్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. మీరు ఒకవేళ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే మీరు తీసేయచ్చు. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇష్టం, మీ చాయిస్. కొంచెం ఆయిల్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కలపటం. కొంచెం మిల్క్ వేసేసుకొని, మిల్క్ కూడా మీకు ఫ్లఫీగా వస్తుంది బాగా, అదొకటి చెక్ చేసుకోండి. కారం స్పైసెస్ వచ్చేసి మీ చాయిస్, మీరు ఎలా తింటారో అలా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మిక్స్ చేసుకుందాం. కారం, సాల్ట్ ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎలా తింటే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఎందుకంటే నేను 1 స్పూన్ వేయండి అంటే మీరు 1 స్పూన్ వేసి అది చప్పగా అవ్వడమో లేదంటే స్పైస్ అవ్వడమో మీకు ఇబ్బంది అవుతుంది. కేర్ఫుల్. కొంచెం ధనియా పౌడర్, దెన్ కమ్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇది కూడా మీ ఆప్షనల్. మీకు ఫ్లేవర్ నచ్చుతుంది, మేము తింటాము అనుకుంటే డెఫినెట్గా తీసుకోండి. బికాజ్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లం వెల్లిపాయ పేస్ట్. నాకు చాలా ఇష్టం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్లేవర్. అండ్ కమ్స్ కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోండి. బీట్ చేయండి. ఎగ్ వేయలేదు ఇంకా. ఎగ్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ ఎగ్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేస్తే మనకేంటంటే కొంచెం ఫ్లఫీనెస్ వస్తుంది. ఎప్పుడైనా బ్రెడ్ ఆమ్లెట్ని బాగా బీట్ చేసుకుని, మీరు నార్మల్ ఆమ్లెట్ వేసుకున్నా కూడా కొంచెం బాగా బీట్ చేసుకున్నారనుకోండి ఫ్లఫీగా వస్తుంది. చూడండి, చాలా ఉంటుంది. టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుంది. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఈవినింగ్ ఎప్పుడైనా స్నాక్ తినాలి, ఏం లేదు రెడీగా చేసుకోవాలనుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. మెయిన్గా డైట్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇంట్లో పెట్టేసుకుంటే ఎగ్స్ ఇంట్లోనే ఉంటాయి డెఫినెట్. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాం. బటర్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసుకోవచ్చు, ఏదైనా బటర్ ప్రిఫర్ చేయండి. బటర్ యమ్మీ ఉంటుంది. కొంచెం నెయ్యి అంటే మరి ఎగ్ కాంబినేషన్లో బాగుండదు. ప్రిఫర్ బటర్ ఆర్ ఎల్స్ ఆయిల్. ఈజీగా చేసేసుకోవచ్చు. ఎగ్స్ ఉంటాయి ఇంట్లో, అన్నీ ఇంట్లో ఉండేవే. పిల్లలు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు దీన్ని. ఆల్వేస్ మమ్మీసే చేయాలి, మమ్మీస్ డైరెక్షన్స్లోనే చేయాలని కూడా ఉండదు. సింపుల్గా నా ఛానల్ స్టార్ట్ చేయండి, ఓపెన్ చేసుకోండి. దాంట్లోంచి నాది ఓపెన్ చేసేసుకొని మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. నేను మోస్ట్ ప్రిఫరబుల్లీ నేను డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి అండ్ కిడ్స్ కోసం ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ వన్ థింగ్ ఏంటంటే నా కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, ఓపిక ఉండదు. నా అలాంటి వాళ్ళ కోసం ఈజీ స్నాక్స్. ఇలా వెళ్ళామా, ఇలా స్నాక్ చేసుకున్నామా, వచ్చేసామా. దట్టు హెల్తీ వన్స్ ప్రిఫర్ చేయాలి. ఇది వచ్చేసి మీరు ఒకవేళ కొత్తిమీర నచ్చదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు కొత్తిమీర. ఎందుకంటే కొంచెం మన పిల్లలు ఉంటారు కదా, అసలు వాళ్ళకి ఇలాంటివన్నీ నచ్చవు. కొత్తిమీర స్కిప్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో, లైట్ ఎగ్, ఆ గ్రీన్ కలర్, బ్రౌన్ బ్రెడ్. నేను మోస్ట్ ప్రిఫరబుల్లీ హోల్ వీట్ ప్రిఫర్ చేస్తాను. బ్రౌన్ ఏంటంటే మనకు కొంచెం కడవ అంటాం కదా, కొంచెం బగరు టేస్ట్, ఆరెల్స్ మరి చేదు కాదు కానీ కొంచెం బగరులాగా వస్తుంది ఆ టేస్ట్. అది కొంచెం మనం మోస్ట్ ప్రిఫరబుల్లీ హోల్ వీట్ తీసుకోండి, బాగుంటుంది. డైట్ వాళ్ళకైనా పిల్లలకైనా, ఎందుకంటే మైదా ఉండదు, హోల్ వీట్ ఉంటుంది. జస్ట్ ప్లెయిన్ బ్రెడ్స్ అస్సలు తీసుకోవద్దు. మైదా ఎదిగే పిల్లలకి అస్సలు మంచిది కాదండి. గర్ల్స్కైనా బాయ్స్కైనా పెద్దవాళ్ళకైనా
ప్రిఫరబుల్లీ యూస్ చేయండి హోల్ వీటే. మిల్క్ బ్రెడ్ వద్దు, మైదా బ్రెడ్స్ వద్దు. మనం ఈ పఫ్స్ కానీ అలాంటివి కూడా ఇవ్వకుండా పిల్లలకి ఆయిల్ అదంతా నోట్లో ఇలా అవుతుంది కదా, అదంతా దానికన్నా ఇది బెస్ట్ చాయిస్ అని నేను అనుకుంటాను. ఈవినింగ్స్ పిల్లలకి కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ పెద్దవాళ్ళకైనా ఎప్పుడైనా సడన్గా మనకి ఆకలి వేసింది, ఏదో తినాలనిపిస్తుంది, ఓపిక లేదు, టైం లేదు, ఇమీడియట్గా చేసుకోవడానికి మీకు ఇది బాగుంటుంది. చూడండి ఇంకా కాలిపోయింది మొత్తము. మీకు మంచి గోల్డెన్ కలర్ లాగా ఒకలాగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఒరిజినల్గా ఇంకా యమ్మీ, ఇంకా చాలా బాగుంది కలర్. ఇది కొంచెం మీకు కలర్ డిఫరెంట్ కనిపిస్తుంది. యాక్చువల్గా కలర్ చాలా బాగుంది. లిటిల్ ఆరెంజ్ షేడ్లో చాలా బాగుంది. స్పైసెస్ వచ్చేసి మీ చాయిస్గా యాడ్ చేసుకోండి. నౌ సర్వింగ్ టైం. మళ్ళీ మన పిల్లల్ని పిలుద్దాం ఈరోజు, ఎందుకంటే పిల్లల స్నాక్ కదా, పిల్లల్ని పిలిచేద్దాం. పిల్లలు టేస్టింగ్ టైం, పిల్లలు చెప్తారు ఈరోజు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా సర్వింగ్ టైం. ప్లేట్ ఈజ్ రెడీ టు సర్వ్. మనం సర్వ్ చేసేసుకుందాం. ఇంకా కలర్ అయితే సూపర్గా ఉందండి. సో న్యాచురల్ అండ్ లుక్ సో యమ్మీ. మీ పిల్లలు కొంచెం ఎగ్ స్మెల్ వస్తుంది అలా అన్న ఎవరైనా ఉన్నా కూడా ఇది డెఫినెట్గా ట్రై చేయొచ్చు. Children comes to serving plate. It's time to serve. Wow. చూసారా ఎంత బాగుంది అసలు. వావ్, సో యమ్మీ, లుక్స్ ఓన్లీ సో యమ్మీ. ఇంకా టేస్ట్ చూడాలి, మన పిల్లలు చెప్తారు ఇప్పుడు. ఇలా మనం ఇంట్లోనే స్నాక్స్ చేస్తే పిల్లలకి ఇంకా బేకరీస్, ఇంకా అవుట్ సైడ్ ఫుడ్, అవుట్ సైడ్ స్నాక్స్ అవసరం లేదనుకుంటాను నాకు తెలిసి. మ్యాజిక్ ఫ్రమ్ కిచెన్ చేసేసినామంటే ఇంకా బయట స్నాక్స్ అక్కర్లేదు. లెట్స్ ట్రై. పిలిచేద్దాం మన పిల్లల్ని. చూడండి మన పిల్లలు రెడీగా ఉన్నారు టేస్ట్ చేయడానికి. ఇప్పుడు వచ్చేసి టేస్టింగ్ టైం. దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్. It's little bit hot, papam. Super best, super the best recipe. Please do try this recipe also. హాట్ లేదు, మంచి కొత్తిమీర ఫ్లేవర్ ఉందండి. చాలా బాగుంది. హాట్ ఉన్న చాలా బాగుంది. ప్లీజ్ do try this. ఫస్ట్ టైం వింటున్నాను పిల్లల నోట్లోంచి కొత్తిమీర ఫ్లేవర్ బాగుందనేసి. ఈ బాబా ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. ఆ బాబు వచ్చేసి చాలా చూజీ, బట్ హీఈస్ లైకింగ్ దిస్. సర్ప్రైజ్డ్ నేనైతే. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సే హాయ్. హాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ డౌన్ బిలో.